హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ లైమ్ సిరీస్ ఛానల్. ఇది వీడియో అనడం కన్నా కూడాను మహత్యం, నాగేంద్ర స్వామి దివ్య మహత్యం గురించి ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లుగా విన్నది విన్నట్లుగా మేము తెలుసుకుని మీకు తెలియజేస్తున్నటువంటి సమాచారము. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేము తెలుసుకున్నటువంటి ఈ యొక్క విషయ పరిజ్ఞానం మీకు సంపూర్తిగా చేరుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మరిన్ని వీడియోస్ చేయాలనేటటువంటి ఉత్సాహం మాలో నింపిన వారు అవుతారు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ దేవస్థానం ఎక్కడ ఉందో మీకు తెలుసా? విజయవాడలోని PWD గ్రౌండ్స్ వద్దనే ఉన్నది. ఈ దేవస్థానం మహత్యం అంతా ఇంత కాదు. నాకు తెలిసినంత వరకు కూడాను విజయవాడలో ఉన్న చాలా మందికి కూడాను ఈ దేవస్థానం విశిష్టత మహత్యం తెలిసే ఉంటుంది. ఇది ఎవరు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం అయితే కాదండోయ్. అందరికీ తెలుసు కదా అని మేం కూడా తెలుసుకుని చెబుతున్న విషయం కాదండి. ఖచ్చితంగా మేము వెళ్లి తెలుసుకుని ఈ దేవస్థానానికి సంబంధించిన యాజమాన్యంతో మాటంబంతి పెట్టి మరి ఈ యొక్క విశేషాలను తెలుసుకుని మీ వద్దకు తెచ్చే ప్రయత్నం చేశాము. ఈ వీడియోను శ్రద్ధగా చూడండి. అంటే ప్రస్తుత తరానికి నానమ్మ అన్నమాట. వారి హయాంలో జరిగిన విషయం ఇది. అయితే ఆ నానమ్మ గారు పడుకుని లేచి తమ యొక్క దినచర్య నిమిత్తం బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ యొక్క మంచానికి ఇప్పటి తరంలో లాగా అప్పట్లో డబుల్ కార్డ్స్ లేవండి. మంచమే నులక మంచం ఉండేది. ఆ మంచము కొడుకు ఒక పుట్టలాగా వచ్చింది. ఏదో చెదపుట్ట అనుకుని నానమ్మగారు దులిపేసి మంచాన్ని ఎత్తేశారు. అయితే తర్వాత మరలా అలాగే పుట్ట వచ్చింది. తదుపరి కూడా అలాగే దులిపేశారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? ఆశ్చర్యం, అద్భుతం. అది మామూలు పుట్ట కాదు, దైవ శక్తి కలిగినటువంటి పుట్ట. ఇక అద్భుతమే జరిగిందని చెప్పాలి. ఇల్లంతా కూడాను కాలు తీసి కాలు పెట్టడానికి వీలైనంతగా పుట్టలు వచ్చేసాయి. చిన్న చిన్న పుట్టలు ఇల్లంతా వచ్చేసాయి. ఒక్కసారిగా భక్తురాలికి, ఆ కుటుంబానికి ఎంతో భయం వేసింది. ఇది మామూలు పుట్ట కాదు, దైవ శక్తి కలిగినటువంటి పుట్ట అని అర్థం చేసుకుని భక్తురాలు ఒక్కసారిగా నాగేంద్ర స్వామిని స్మరించుకుని నమస్కరించుకుని, స్వామి, నువ్వు ఎక్కడైతే వచ్చావో నీకు అక్కడే రావాలనిపిస్తే అక్కడే రా, నేను నీకు గుడి కట్టుకుంటాను, నీ సేవ చేసుకుంటాను అని భక్తురాలు మనసులో చెప్పుకోగా ఆ స్వామి కరుణించి మరలా మంచాన్ని వేయగా మంచం కొడుకు మరలా పుట్ట అనేది వచ్చింది. ఇక ఆ తర్వాత భక్తురాలు చిన్నగా తన స్తోమతకు తగ్గట్లుగా చిన్న గుడిని నిర్మించడం జరిగింది. అలాగే ఉంటూ అక్కడే ఆ దంపతులు నివాసం ఉన్నారు. నాగేంద్ర స్వామి భక్తురాలికి దర్శనం ఇస్తూనే ఉండేవాడట. ఆ భక్తురాలికి తప్ప ఎవ్వరికి కూడాను నాగేంద్ర స్వామి కనబడ్డమనేదే అస్సలు జరగలేదు. ఇక ఆ తదుపరి తరంలో చిన్న గుడి కాస్త పెద్ద గుడిగా నిర్మాణం జరిగింది. చాలా వరకు కూడాను నాగేంద్ర స్వామి యొక్క మహత్యం చుట్టుపక్కల అందరికీ చేరుకుంది. భక్తుల కోరిన కోరికలను తీరుస్తూ స్వయంగా వెలిసిన నాగేంద్ర స్వామి మహత్యం నలుదిశలా చాటుకుంది. ఆ తరువాత గుడి రూపాంతరం చెందింది. ఇప్పటికీ నాగేంద్ర స్వామి భక్తులకు కనిపిస్తూ ఉంటాడట. పాము రూపంలో, తలుక్కున మెరిసే నాగుపాము రూపంలో ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తూనే ఉంటాడట. చిన్న చిన్న పాము పిల్లలు కూడా ఇప్పటికీ ఆ పుట్టలో కనిపిస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యమే. ఇప్పుడు మనకు తెలియచేసిన ఈ తరం వంశస్థురాలు ఆమె ఇప్పటికీ కూడాను నాగేంద్ర స్వామి తనకు కనిపిస్తూ ఉంటాడని మొట్టమొదటిసారిగా తను కడుపుతో ఉన్నప్పుడు, మొదటి బిడ్డ కడుపుతో ఉన్నప్పుడు నాగేంద్ర స్వామి తనకు కనిపించడం జరిగిందని, తలుక్కున మెరిసి అలా వెళ్లిపోతాడే తప్పితే మమ్మల్ని ఎవ్వర్ని ఏమీ చెయ్యడని తెలియజేసింది. ఆ
ఆపద ఏది వచ్చినా మాకు వెంటనే తీర్చేయడం, మా తండ్రిలాగా మాకు ఎల్లప్పుడూ తోడుంటాడని చెబుతూ ఆమె భావోద్వేగంతో మాకు చెప్తున్న ఆ మాటలు ఇప్పటికీ స్ఫురణకు వస్తూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో నాగుపాము రూపంలో ఉన్న నాగేంద్ర స్వామి ఇక్కడ ఉన్న ఈ బావిలో పడిపోగా చూసినటువంటి తన తండ్రి ఒక కర్రను వేయగా కర్ర సహాయంతో పైకి వచ్చి మెలికలు చుట్టుకొని ఈ యొక్క గిలకకే చుట్టుకొని అలాగే ఉండిపోయిందట. ఆ తర్వాత కనుమరుగైపోయిందట. ఇలా ఎన్నోసార్లు కుబుసం కూడా వారికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే నాగేంద్ర స్వామి ఉన్నాడు అని చెప్పడానికి ఆనవాలు ఇవే. నాగేంద్ర స్వామి దివ్య కృప ఈ కుటుంబంపై ఎంతగా ఉన్నదో ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతూనే ఉంది. పుట్ట మొదట్లో చాలా పెద్దగా ఉండేదట. భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ పాలను పోస్తూ పుట్ట నిదానంగా కరిగిపోతుందని, అలాగే అది శుభ్రం చేసే సమయంలో చాలా పుట్ట మన్నును పారబోయాల్సి వస్తుందని ఈ యొక్క వంశస్థురాలు తెలియజేస్తోంది. నిదానంగా పుట్ట అణిగిపోయిందని కూడా చెబుతూ ఉంది. చాలా వరకు కూడా ఈ గుడిని ఉంచకూడదని ఎందరో ఈ గుడిని తీసివేయడానికి కూడా ప్రయత్నించారట. నాగేంద్ర స్వామి దివ్య మహత్యంతో ఇప్పటికీ ఇక ఎప్పటికీ ఈ గుడిని తీయడానికి వీలు లేదు అంటూ గత ప్రభుత్వం ఆర్డర్ వేయడంతో ఈ కుటుంబం వారు చాలా వరకు కూడాను సంతోషపడుతున్నారు. ఈ గుడిని తీసివేయాలి అని చెప్పిన మరుసటి రోజే ఆ యొక్క జడ్జి గారు కాళ్లు విరిగిపోయాయని, అలాగే కలలో నాగుపాము కనిపించడంతో ఏంటా అని ఆరా తీసి ఈ గుడిని తీసివేయాలి అన్నట్లుగా తమ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలుసుకుని ఆ ఉత్తర్వులను అధికారులు ఆపివేయడం జరిగిందని కూడా ఆమె మాతో తెలియజేసింది. కలియుగంలో కూడా నాగేంద్ర స్వామి సాక్షాత్కారం. ఆహా, ఎంత భాగ్యం! ఈ కుటుంబం ఎంతో భాగ్యం చేసుకుంటే గాని ఇలా అస్సలు జరగదు. నాగేంద్ర స్వామి దివ్య కృప ఈ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనం కూడా కోరుకుందాము. ఇలా స్వయంభుగా వెలసిన నాగేంద్ర స్వామి దివ్య క్షేత్రం గురించి మేము విన్న వెంటనే ఎంతో ఆశ్చర్యచకితులము అయిపోయాము. ఈ కలియుగంలో ఇలాంటి మహత్యాలు తెలుసుకోవడమే గొప్ప. అది చెవులారా వినడము, కళ్లకు కట్టినట్లు తెలుసుకోవడం ఇంకా మహదానందము. ఈ యొక్క దేవాలయము మంగళవారము, శుక్రవారము భక్తులతో కిటకిటలాడిపోతుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి వివాహ వేడుక అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. అలాగే పొద్దున సాయంత్రం ఎంతో మంది భక్తులు నాగేంద్ర స్వామి వద్దకు వచ్చి తమ కోరికలను తెలియజేసుకుని మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక భక్తురాలికి కూడాను పుట్టమన్నులో చిన్న చిన్న పాము పిల్లలు కనిపించాయట. అలాగే పుట్టమన్నును తీసి పరిశుభ్రం చేస్తున్న సమయంలో ఈమెకు కూడాను, ఈ వంశస్థురాలికి కూడాను ఎన్నో పాము పిల్లలు కనిపించాయని ఆమె నోటితోనే ఆమె చెప్పినటువంటి సమాచారము. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది కల్పితం కానే కాదు, స్వయంగా మేము వెళ్లి తెలుసుకున్నటువంటి విషయ పరిజ్ఞానము. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.